హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ నైట్ ఈ వీడియో ఎంతమంది వాచ్ చేశారు? కొంపదీసి మీరు కానీ ఎఫ్ఐఎస్కి మన వీడియో ఏమన్నా సెండ్ చేశారా ఏంటి? చూడండి ఫ్రెండ్స్, అలర్ట్గా ఉండటంలో తప్పు లేదు. అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ని టెలిగ్రామ్ గ్రూప్లో మినిట్ టు మినిట్ ఇచ్చాను. అంటే అవైలబిలిటీ వ్యూ ఉన్నప్పుడల్లా మీకు ఇచ్చానమాట. మినిట్ టు మినిట్ నేను అబ్జర్వ్ చేశాను, రైట్? సో టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇచ్చే వ్యూస్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నాలెడ్జ్ పెంచుకోవడం కోసం సో అవన్నీ పనికొస్తున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా మీరు. మార్నింగే మనం ఐడెంటిఫై చేశాము. ఫాల్ డౌన్ని ఐడెంటిఫై చేసాము. ఈ అప్డేట్స్ మెసేజ్లు అన్నీ కూడా మీరు చూశారు కదా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఈ అప్డేట్స్ని చూడమని చెప్తాను. జాయిన్ అవ్వాలంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. చూడండి, స్టాక్ మార్కెట్ ఈరోజు వచ్చిన ఫాల్ అంటే ఈ ఫాల్ ఏదో తేడాగా ఉందే అనిపిస్తుందా? ఎస్, అది నిజమే. ఏంటి అనేది వీడియోలో చూద్దాం. అట్లాగే ఏంజల్ 1కి సంబంధించి డేటా లీకింగ్ అయ్యింది అనే రూమర్లు అనేవి స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట. ఆ అప్డేట్ గురించి చూద్దాం. ఏంజల్ 1 పరిస్థితి ఏంటో చూద్దాం. అలాగే ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్. ఈరోజు ఇంట్రాడేలో 10% దాకా ర్యాలీ అయింది. ఆ అప్డేట్ గురించి చూద్దాం. టాటా స్టీల్కి ఉన్న నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి? జీఈ పవర్ 8% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయింది. దానికి కారణాలు ఏంటో చూద్దాం. M&Mకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ ఏంటి? ఎందుకని 6% డిప్ అయింది? అలాగే రిలయన్స్ యొక్క చార్ట్ని కూడా చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క వ్యూ అనమాట. నిదానంగా మీకు అర్థమయ్యేటట్టు లాజిక్ అనేది చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను, రైట్? కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఆడ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళాల్సిన పద్ధతి, వెతకాల్సిన తరీకా మాత్రం ఇదే అని చెప్తాను. మీకు నిదానంగా వీడియో మొత్తం చూసే ఉద్దేశం లేకపోతే ఇక్కడే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు, రైట్? చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ అనేది ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. అంటే గ్యాప్స్ అప్పే ఓపెన్ అయింది. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే పైనే ఓపెన్ అయింది. గ్లోబల్ వ్యూస్ బాగానే ఉన్నాయి, డౌ జోన్స్ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కానీ ఓపెనింగ్లోనే ఏంటంటే డౌట్ వచ్చేసింది. తేడా పడుతుంది అని డౌట్ వచ్చింది. కానీ ఏంటంటే ఏదైనా ఒక బిగ్ స్టాక్ ఏదైనా లైక్ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వాటిలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఉంటే కనుక మనం వ్యూ తీసుకుందాము అని అనుకున్నాను. అయితే రిలయన్స్లో ఆ తేడా అనేది కనిపించిందనమాట. అందువల్లే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ ఇచ్చాను. ఒకసారి అప్డేట్ చూసుకుంటా నేను నిఫ్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 10th జూలైకి సంబంధించి నిఫ్టీ 24,390 అరౌండ్ ఉన్నప్పుడు ఇట్ కెన్ ఫాల్ అప్ టు 24,323 అనుకున్నాము. ఎల్స్ కేసులో 24,425. అంటే మనం అనుకున్నట్లు వ్యూ వెళ్ళకపోతే ఇటు వెళ్ళాలి కదా, కానీ మనం అనుకున్నట్లు వ్యూ అనేది వెళ్ళింది. అలాగే ఐ ఫీల్ సమ్ సెల్లింగ్ ఈజ్ స్టార్టెడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. మనం లైవ్ మూమెంట్లో ఉన్నప్పుడే చూడండి మెసేజ్ 9:55కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అట్లాగే మనం అనుకున్న వ్యూ కరెక్ట్ అయిన తర్వాత కాసేపు అక్కడ నానింది. ఎందుకంటే అక్కడ స్లైడ్గా బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఫస్ట్ డౌన్ఫాల్ యొక్క పాయింట్గా మనం ఎక్స్పెక్ట్ చేసాం. అక్కడ కాసేపు ఆగింది. దాని తర్వాత మూమెంట్ని బట్టి మళ్ళీ ఏంటంటే డౌన్ఫాల్ని ప్రెడిక్ట్ చేసాం. 24,343 ఎక్కడి నుంచి 24,340 అరౌండ్ దగ్గర నుంచి 24,243. ఒకవేళ మనం అనుకున్నట్లు వ్యూ వెళ్ళకపోతే 24,390కి వెళ్తుంది అనుకున్నాం. లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ అనమాట. లైవ్లో మీకు బెనిఫిట్ అవుతాయి కదా నేర్చుకుంటే. అంటే మనం ఆఫ్లైన్లో లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, లైవ్లో మీకు మూమెంట్ టు మూమెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. మీరు నేర్చుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్టులు పెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అయితే మనం ఇచ్చే పాయింట్స్ దగ్గర ఎందుకు ఆగుతుంది కాసేపు అంటే మనం ఏదైతే డౌన్ సైడ్ ఇక్కడ దాకా వెళ్ళొచ్చని మాట్లాడుతున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగుతుంది చూసారా? ఎందుకంటే అక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి. కొద్దిగా కవర్ చేసుకొని మళ్ళీ కిందకి దులుపుతున్నారు అంతే. ఓవరాల్గా ఏంటంటే
24,130 ఎక్స్పెక్ట్ చేశాను. ఒక 10 పాయింట్స్ అప్తో ఏంటంటే సో మార్కెట్ అనేది ఈరోజు ఇంట్రాడేలో బోటం అయిందనమాట. సో కానీ అది మనకి ఇమీడియట్గా అర్థమయ్యి ఒక 10-15 పాయింట్స్, ఒక 20 పాయింట్స్ బౌన్స్ అవ్వగానే సో నా వ్యూ అనేది మార్చుకున్నాను. అంటే అక్కడతో చాలా షార్ట్ కవరింగ్ వస్తుంది కాబట్టి మధ్యాహ్నం సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేద్దాం, హాయిగా పోయి బ్రేక్ఫాస్ట్ చేసి రండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెప్పింది జరిగింది అని చెప్పుకోవడానికి కాదు ఇక్కడ. సో అది ఎడిటికి యూట్యూబర్ ఎవరైనా చెప్పుకుంటారు. ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు జాగ్రత్తగా చూడండి. సో ఈ రెడ్ క్యాండిల్కి ఇవాళ ఈ లోయర్ లెవెల్లో బౌన్స్కి సంబంధం ఉంది. 1, 2, 3, 4, 5, 6 అంటే సో ఇక్కడ నుంచి ఏంటంటే 7th ట్రేడింగ్ సెషన్ అది. కరెంట్ క్యాండిల్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7th ట్రేడింగ్ క్యాండిల్కి 6th క్యాండిల్కి సంబంధం ఉంది. ఎలాగా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్లో క్లోజ్ అయింది అని అంటే అది ఆ రోజు డేట్ ఏదన్నా కానివ్వండి, 2 జూలై అనుకుంటా. 2 జూలై రెడ్లో క్లోజ్ అయింది అని అంటే సో అది బేరిష్ క్యాండిల్ పడింది. సో దాని తర్వాత చూడండి గ్యాప్ అప్. సో దాని తర్వాత అంటే 3 జూలై గ్యాప్ అప్ అయ్యింది. సో అంటే మనకి లో టచ్ చేసింది, లోకి వెళ్ళింది, కానీ ఈ లోన్ అయితే టచ్ చేయలేదు. అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ అయితే టచ్ చేయలేదు. ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి హ్యూజ్గా పైకి ఓపెన్ అయితే దాన్ని ఏమంటాం, గ్యాప్స్ అప్ ఓపెనింగ్ అంటాం. మీ అందరికీ తెలుసు కదా. సో గ్యాప్స్ అప్ ఓపెనింగ్ అయ్యి కిందకు కూడా రాలేదు, హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయ్యింది. అంటే ఆ ప్రీవియస్ క్లోజింగ్ని టచ్ చేయలేదు. సో అంత హ్యూజ్గా పైన ఓపెన్ అయ్యి పైనే ఆడుతూ తేలుతూ హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది అని అంటే సో యు నో ద మార్కెట్ స్ట్రెంత్. అలాగే ఏంటంటే ఆ పర్టికులర్ డే అనేది ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి, సెల్లర్ డామినేట్ చేయలేదు, సెల్లరు హైయర్ లెవెల్లో ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే సో సెల్లరు బయరు డామినేట్ చేసే ఏరియా అంటే దగ్గర ఈక్వలెంట్గా ఉండే ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతుంది, అంతే కదా. బయర్ కింద లెవెల్లో హ్యూజ్గా డామినేట్ చేయబట్టి సో హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయిపోయింది కూడా. సో అయితే దానికి ఈరోజు దానికి సంబంధం ఏంటి అని అంటే సో ఆ రెడ్ క్యాండిల్ నుంచి ఈ గ్యాప్ అప్ ఉందే, సో అప్పుడు రిలీజ్ చేసిన ప్రీ మార్కెట్లో రిలీజ్ చేసిన బై ఆర్డర్స్ అంతే ఉంచుతారు ఎఫ్ఐఎస్ తీరట్లా. సో ఏ రోజు ఆ రోజు మనకి ఆర్డర్లు ప్లేస్ చేసి తీసేశారనుకోండి, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు నిఫ్టీ జీరోకి పడాలి. సో బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు నిఫ్టీ జీరోకి ఎందుకు పడదు, ఏదో ఒక పాయింట్లోకి వెళ్ళి ఎందుకు ఆగుతుంది అని అంటే బయర్ అవైలబిలిటీ ఉండి డామినేట్ చేసే ఏరియాకి వెళ్ళి ఆగుతుంది అనమాట. సో ఆ రోజు బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు డామినేట్ చేసే ఏరియా, కానీ దానికి ఆ తర్వాత జరగబోయే సెషన్స్కి సంబంధం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. చూడండి సార్, దాని తర్వాత ర్యాలీ అయింది. దాని తర్వాత కూడా ఏంటంటే పైనే కొనసాగింది. దాని తర్వాత ఫ్రైడే అంటే నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను కదా. సో అప్పుడు ఏంటంటే మార్కెట్ గ్లోబల్ న్యూస్ వల్ల కావచ్చు, ఏదైనా ప్యానిక్ న్యూస్ వల్ల కావచ్చు, లోయర్ లెవెల్లో ఓపెన్ అయింది. లోయర్ లెవెల్లో ఓపెన్ అయినా కూడా పైకి ర్యాలీ అయింది. ఎందుకని చూడండి, కరెక్ట్గా ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ లో కట్ అయిన తర్వాత బయర్ యాక్టివేట్ అయ్యాడు. చూడండి ఎందుకని అని అంటే సో ఈ డోజీ క్యాండిల్ యొక్క లో చూడండి, అక్కడ దాకా సో మనకి బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లో దాకా బై ఆర్డర్స్ ఉన్నాయో అంతకుముందు ప్రీ మార్కెట్లో రిలీజ్ చేసిన బై ఆర్డర్స్ క్లియర్ అయ్యాయి. కానీ ఈ క్యాండిల్లో కింద బయర్ ఇంకా అవైలబిలిటీ ఉన్నాడు, ఆ బై ఆర్డర్స్ స్టిల్ ఉన్నాయి. సో అందుకని ఆ క్యాండిల్ లోకి టచ్ అయినప్పుడు సో మనకి ఏంటంటే బావిలో ఓట వచ్చినట్లు బయింగ్ వచ్చి పైకి వెళ్ళింది. సో కాబట్టి ఏంటంటే ఈ క్యాండిల్ లో దాకా బై ఆర్డర్స్ని క్లియర్ చేసిందనమాట. ఆ నెక్స్ట్ మళ్ళీ పైకే. సో మళ్ళీ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిందంటే హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి మళ్ళీ ఎప్పుడు డిప్ కొట్టింది అంటే ఇవాళ. సో ఈ గ్రీన్ క్యాండిల్ లో కింద బై ఆర్డర్స్ ఉన్నాయి, అలాగే ఈ క్లోజింగ్ దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయి. ఈ క్లోజింగ్ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ లో దాకా బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి బయర్ యాక్టివేట్ అవుతాడు. సో 24,130 దగ్గర పీక్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఆగచ్చు అనుకున్నాను ఇవాళ ఫాల్. కానీ సో మనకేంటంటే సో దానికన్నా ముందు ఒక 10 పాయింట్స్ పైనే బయర్ యాక్టివేట్ అయ్యాడు. బయర్ యాక్టివేట్ అయ్యాడంటే ఏం లేదు, పైనుంచి సెల్లే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఆర్డర్స్ వల్ల ఏంటంటే కవర్ అవుతుంది, ఈ షార్ట్స్ కవర్ అవుతున్నాయి. సో చాలామంది అనుకోవచ్చు బాగా రికవర్ అయిపోయింది కదా, పాజిటివ్గానే ఉంది కదా మార్కెట్, ఎందుకని మీరు అంతలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీది నోరా తాటి మట్ట అని అనిపిస్తుంది కదా, అలా అనాలనిపిస్తుంది కదా. సో చూడండి, మార్కెట్ని నేను ఆనెస్ట్గా చూస్తాను. సో మీరు చూస్తే నిన్నటి నైట్ వీడియోలో మనం జాగ్రత్తగా ఉందామనే చెప్పాను. ఈరోజు టెలిగ్రామ్ గ్రూప్లో మార్కెట్లో ఫాల్ డౌన్ అని ఇక్కడ దాకా మనం వ్యూ డౌన్ సైడ్ వ్యూ మాట్లాడాము తప్ప సెల్లింగ్ అనిపిస్తుందని. మీరు లాస్ట్
10 డేస్గా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చూసినా లేదా మన ఛానల్లో చూసిన వీడియో లోపల తమ్నెయిల్ కాదు వీడియో లోపల ఎక్కడా కూడా నేను నెగిటివ్గా మాట్లాడలేదు. మార్కెట్ గురించి ఏంటంటే బై అండ్ డిప్సే ఇప్పటిదాకా అప్ ట్రెండ్ నడుస్తుంది అని చెప్పి లాస్ట్ 10 సెషన్స్లో అదే చెప్పాను. అదే జరిగింది కూడా. అంటే మార్కెట్ మీద హానెస్ట్గా ఉండాలి, లేకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు. వేరే వాళ్ళని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతారంటారు కదా, మనల్ని మనం మోసం చేసుకుంటే సంకనాగిపోతాం స్టాక్ మార్కెట్లో. అక్కడ ఏం కనిపిస్తుందో అది హానెస్ట్గా చూడండి, లేకపోతే ఇబ్బంది పడతారు. సో చూడండి, గట్టిగానే కొట్టారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ ప్రీవియస్ తాలూకా ఉన్న బై ఆర్డర్స్ వల్ల ఏంటంటే మీకు ఏంటంటే ఈ రికవరీ అనేది అలా కనిపిస్తుంది అనమాట. మరి రేపేం చేయాలి అనేది చెప్పే ముందు రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. కాసేపు నిఫ్టీకి రెస్ట్ ఇద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏంజెల్ 1కి సంబంధించి కస్టమర్ డేటాకి సంబంధించి ఏంటంటే డేటా లీక్ అయింది అని చెప్పి మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. ఏంజెల్ 1 వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. కస్టమర్ డేటా సెక్యూర్ ఉంది, డేటా లీక్ అలాంటి ఇన్సిడెంట్ ఏమీ లేదు. ఈ కరెంట్ ఇష్యూ అనేది ఏప్రిల్ 2023కి సంబంధించింది అని చెప్పి చెప్తున్నారు. అది కూడా ఏంటంటే ప్రాంప్ట్లీ రిపోర్టెడ్ టు రెలవెంట్ అథారిటీస్. అలా జరిగినప్పుడు అథారిటీస్కి చెప్పాలి కదా, చెప్పారనమాట. అయితే ఇప్పుడు వచ్చింది దానికి సంబంధించింది కాదు. మనకి ఫండ్స్ కానీ క్లయింట్ సెక్యూరిటీస్ కానీ క్రెడెన్షియల్స్ కానీ అన్నీ కూడా ఏంటంటే సెక్యూర్గా ఉన్నాయి, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఎవరో కాంపిటేటర్స్ ఇలా రూమర్లు క్రియేట్ చేస్తూ ఉంటారనమాట, లేదా సోషల్ మీడియా కదా ఎవరిష్టం వాళ్ళది అలా చేస్తుంటారనమాట. ఏంజెల్ 1 వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఆర్బీఐ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు 10% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయింది. కారణం ఏంటంటే ఎంఓయూ చేసుకున్నారనమాట ఆర్డర్కి సంబంధించి. 14,008 crores అనమాట. దానితో ఏంటంటే 10% దాకా ఈరోజు ఇంట్రాడేలో ర్యాలీ కనిపించింది. క్లోజింగ్ ప్రైస్ ఎంతో చూడండి అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే జీఈ పవర్కి సంబంధించి జీఈ పవర్కి సంబంధించి ఏంటి అని అంటే వాళ్ళకు కూడా ఏంటంటే 7.7 crore ఆర్డర్ అనేది వాళ్ళు గెయిన్ చేశారనమాట. దేని నుంచి అంటే మ్యాంగ్లూర్ రిఫైనరీ గురించి సంబంధించి. మ్యాంగ్లూర్ రిఫైనరీకి నుంచి వాళ్ళకి 7.7 crore ఆర్డర్ వచ్చింది. ఆ న్యూస్ అప్డేట్తో ఏంటంటే 8% పెరిగింది. ఆ న్యూస్ అప్డేట్ వచ్చినాకేం పెరగవయ్యి, ఆల్రెడీ పెరుగుంటే దాని తర్వాత న్యూస్ అప్డేట్లు వస్తాయి. న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత పెరగటమో తగ్గడమో జరిగితే స్టాక్ మార్కెట్లో అందరూ సంపాదిస్తారు కదా, అలా జరగదు. మన సోషల్ మీడియాలో న్యూస్ అప్డేట్ చూస్తున్నాం అని అంటే మనమే లాస్ట్ పర్సన్ ఆ న్యూస్ అప్డేట్ తెలుసుకుంటున్న వాళ్ళం. ఆ విషయం తెలుసుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ టాప్ క్లోజర్స్లో M&M 6% దాకా డిప్ అయింది. ఇంట్రాడేలో M&M అనేది చూడండి ఎందుకని పడిపోయింది అని అంటే వాళ్ళు XUV 700 టాప్ మోడల్కి డిస్కౌంట్ ఆఫర్ చేశారనమాట. డిస్కౌంట్ ఆఫర్ చేస్తే మార్జిన్ మీద ప్రెజర్ పడుతుంది కదా, అందువల్ల ఏంటంటే ప్రాఫిట్లు తగ్గుతాయని పీపుల్ ఆలోచించారు. అయితే నేను మారుతికి సిమిలర్ కైండ్ ఆఫ్ న్యూసే కదా, మారుతి వాళ్ళు డిస్కౌంట్ ఆఫర్ చేస్తే మరి మారుతి ఎందుకు పెరిగింది అని అంటే చూడండి, ఒక కార్ కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తే సేల్స్ పెరిగితే వాళ్ళు ప్రాఫిట్లోకి వెళ్తారు. కానీ పక్కన వాళ్ళు కూడా ఆఫర్ చేశారనుకోండి డిస్కౌంట్, ఇద్దరు నష్టపోతారు. చూడండి, 2 బట్టల షాపులు ఉన్నాయి అనుకోండి, ఒకళ్ళు తగ్గించారు మిగతా వాళ్ళు అంతే ఉంచితే తగ్గించిన వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇద్దరు తగ్గించారు అనుకోండి, ఇద్దరు నష్టపోతారు. అదంతే, మీలో బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు కదా. అందుకని యూనియన్లో ఎన్ని ఉంటాయి, ఎలా పడితే అలా చేయకుండా యూనియన్లు ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాంపిటేటర్ తగ్గించారు, వీళ్ళు తగ్గించారంటే అది మళ్ళీ షేర్ అయిపోతుంది కదా, ఇంకా అందరూ తగ్గిస్తారు. సిమిలర్ బ్రాండ్స్ అన్నీ కూడా తగ్గిస్తారనమాట. అప్పుడేమవుతుంది, కంపెనీలన్నీ సేల్స్ అన్నీ సమానంగా ఈక్వల్గా ఉంటే అందరికీ మార్జిన్ మీద ప్రెషర్ పడుతుంది, అందరూ సంకనాగి పోతారు. అదనమాట. అందువల్ల ఇది ముందు ఊహించి M&M ఫాల్ డౌన్కి కారణమైంది. నిఫ్టీని డౌన్ చేయడానికి ఇది కూడా మెయిన్ సపోర్ట్ చేసింది అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇది కూడా ఒక కారణం, ఇదే కాదు. చూడండి, టాటా స్టీల్కి సంబంధించి స్టీల్ ప్రైజులు తగ్గుతున్నాయి, స్టీల్ డిమాండ్ తగ్గింది అనే న్యూస్ అప్డేట్తో ఏంటంటే ఇంట్రాడేలో దాన్ని ఫాల్ డౌన్లో అనేది మనం చూసామన్నమాట. టాటా స్టీల్కి సంబంధించిన అప్డేటు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా వ్యూ చూసే ముందు రేపు సండే ఏంటంటే వెబినార్ ఉంది. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లైవ్లో అలా ఇస్తున్నాను అని అంటే వెబినార్లో కూడా మీకు బెనిఫిట్ అయ్యే విధంగానే చెప్తాను. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైవ్లో మీరు చూస్తున్నారు కదా, బిగినర్స్కి క్లారిటీ ఉండదు, నేను చెప్పేవి కూడా కొంచెం థింగ్స్ అర్థం కావు. కాకపోతే ఆ స్పాట్లు ఏంటి, ఆ పాయింట్లు ఏంటి, థింగ్స్ ఏంటి, అసలు మార్కెట్ని ఎలా చూడాలి, మనీ మేనేజ్మెంట్ ఏంటి ఇత్యాది విషయాలు వచ్చే సండే మాట్లాడుకుందాం. మీకు ఇవన్నీ చెప్పినవి, ఇవి కాకుండా కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి మాట్లాడతాను. అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించే అవేంటో కూడా ఏంటంటే చూడాలంటే సండే వెబినార్లో చూడండి అనమాట. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అని అంటే, ఆ వెబినార్లో జాయిన్ అవ్వాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో Zerodha Angel లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద మా టీం నెంబర్ ఉంది కదా,
మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైము మీకు ఆ వెబినార్లు థింగ్స్ గైడెన్స్ గట్రా ఇంకా చాలా బెనిఫిట్లు అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి రండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో డిప్ అయింది. సో నిఫ్టీ అంత వోల్టాలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో లేదు. సో అలాగే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్ టు పాజిటివ్, న్యూట్రల్ టు నెగిటివ్ అలా ట్రేడ్ అయింది ఈరోజు. దాంట్లో పెద్దగా అంటే ఆల్రెడీ ఫాల్ డౌన్స్లో నడుస్తూ ఉన్న ఈ ఫాల్ డౌన్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. సో చాలామంది అనుకుంటారు మార్కెట్ పడుతున్నప్పుడు ఆల్రెడీ వీక్గా ఉన్న స్టాక్ని తీసుకెళ్ళి కొట్టండి అని. సో అలా వర్కౌట్ అయితే అందరూ సంపాదిస్తారు కదా, అలా ఏముండదు. ఎందుకంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అందరూ ఆ వీక్గా ఉన్న స్టాక్ని తీసుకెళ్ళి సెల్ కొడతారు. ఆర్డర్లు దొరకవు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సెల్ చేయలేరు, మనం కూడా సెల్ చేస్తుంటే. అందుకని వాళ్ళు కొద్దిగా అలా టచ్ ఇస్తారు, కాస్త అలా బై ఇస్తారనమాట. సో ఒక స్పూన్ నెయ్యి వేసినట్లు అలా ఇస్తారు. ఇవ్వగానే మళ్ళీ పీపుల్ ఏంటంటే మనం షాక్ తింటారనమాట. సో అదే జరుగుతుంది మార్కెట్లో. కాబట్టి ఏంటంటే పాజిటివ్ మార్కెట్లో ఆల్రెడీ పాజిటివ్ దాన్ని బై చేస్తే పెరుగుతుందని, నెగిటివ్ మార్కెట్లో నెగిటివ్గా ఉన్న స్టాక్ని సెల్ చేస్తే పడిపోతుందని, ఇట్లాంటి థియరిటికల్ నాలెడ్జ్ కాదు. ఒకసారి మనం తలకాయ కనుక మనం హృదయాన్ని ఆలోచిస్తూ మనం తలకాయ కనుక పెడితే మార్కెట్లో థియరిటికల్ థింగ్స్ పనిచేయవు అనే విషయం అర్థమవుతుంది. అసలు చేయమని నేను అట్లా 1-2 టైమ్స్ ఏదో ఎగ్జాంపుల్స్ మనం తీయచ్చు, కానీ ఏంటంటే మేజర్ టైమ్స్ ఏంటంటే పబ్లో కాలేస్తాం. సో అలాగే వెళ్తే కనుక సో ఇందుకే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి డౌన్ ఉంది. సో ఫర్దర్గా డౌన్ అవుతుంటే కనుక అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. సో లేదు అని అంటే కవర్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుందంటే పైకి వెళ్ళాలి, అంతేగాని సో ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి ఫ్లూక్గా 50,000కి వెళ్తుంది అని చెప్పలేము. రేపు డౌన్ సైడ్కి వెళ్తుంటే కనుక మనం ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటంటే 51,741, 51,621. మీకు లాజిక్ కావాలా? చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత గ్యాప్ అప్ అయిందా అంటే మరి ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర బై ఆర్డర్స్ హెవీగా ఉంటేనే కదా గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళింది, ఇంకా కిందకి రాలేదు. ఆ తర్వాత ఎప్పుడు రాలా. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఫోర్స్ఫుల్గా హిట్ చేస్తే మార్కెట్ని నెగిటివ్ వైపు ఎఫ్ఐఎస్ కానీ డేఎస్ కానీ ఇద్దరు కలిసి కానీ ఎవరన్నా కానీ బలంగా హిట్ చేస్తే ఏంటంటే మనకి నెక్స్ట్ స్టాప్ పాయింట్ ఇది. సో అది గుర్తుపెట్టుకోమని చెప్తాను. నేనేం పడుతుందని చెప్పట్లేదు, అది రేపు మనం మార్కెట్లో అక్కడ వ్యూ చూస్తా చేయాల్సిన పని అనమాట. అంతేగాని స్టాటిక్గా థింగ్స్ పనిచేస్తాయి అనుకుంటే, ఈరోజు చెప్పిన దాన్ని బట్టి రేపొద్దున మార్కెట్లో పనిచేస్తుంది అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి రేపు పడుతుందా లేదా అని అంటే సో పడితే కిందకి వెళ్దాం, లేదు అంటే సో ఎవరైనా షార్ట్ చేసి ఉంటే కానీ కవర్ చేసి మళ్ళీ పైకి బై చేసుకుంటే వెళ్ళచ్చు. రాకేష్ జునోలా గారి స్టైల్ అది, అంతే కదా. అంతేగాని 24,000 ఉంది, ఎక్కడ దాకా పడుతుంది, 20,000 పడుద్ది, అలా మనం ప్రెడిక్ట్ చేయలేం. మార్కెట్తో పాటు వెళ్ళటమే, అక్కడ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో అవి నియర్ బై ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళటం, అంతే కదా. మార్కెట్ కిందకి వెళ్తుంటే దాంతోపాటు పిరమిడింగ్ చేయాలి, యావరేజ్ కాదు. సో పిరమిడింగ్ అంటే ఏంటి? పైకి వెళ్తుంటే పైకి మనం ఏంటంటే అక్యుములేట్ చేస్తాం, కిందకి వెళ్తుంటే కిందకి సెల్ ఆఫ్ అక్యుములేట్ చేస్తాం. ఇది ఎవరి స్ట్రాటజీ? సో మనకి ఏస్ ఇన్వెస్టర్స్, బాగా ట్రేడింగ్లో సక్సెస్ అయిన రాకేష్ జునోవాలా ఇట్లాంటి వాళ్ళు చేసే పని అనమాట అది. సో సపోజ్ చూడండి, ఇవాళ ఒక రాకేష్ జునోవాలా ఒక 10 లాట్స్ వాళ్ళు సెల్ చేశారనుకోండి, రేపు ఇన్ కేసు మార్కెట్ సో మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సడన్గా ఇలా గ్యాప్ అప్ అయినా మొట్టుగా వేసినట్టు కింద కొట్టిద్ది. సో అర్థమవుతుంది. ఆ మూమెంట్ చూసుకొని వాళ్ళు న్యూట్రల్ టు పాజిటివ్ అనుకుంటే ఏం చేస్తారంటే వాటిని మేజర్గా ఆ 10 లాట్స్లో మేజర్గా కవర్ చేస్తారు. పైకి వెళ్తుంది అంటే రివర్స్లో బై చేయడం స్టార్ట్ చేస్తారు. లేదు మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అయిందో, స్లైడ్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, ఏదైనా కానీ మార్కెట్ కాసేపు తర్వాత కిందకి వెళ్తుంది అనిపిస్తే ఏంటంటే ఈ 10 లాట్లకి అదనంగా ఒక 2-3 లాట్స్ యాడ్ చేస్తారు. ఇంకా బాగా కిందకి వెళ్తుంటే ఇంకొక 2-3 లాట్స్ యాడ్ చేస్తారు. డ్రాస్టిక్గా పడిపోతే రేపు కూడా ఒక 20 లాట్స్తో ఏంటంటే సెల్ మోడ్లో ఉంటారు. డే ఆఫ్టర్ టుమారో మార్కెట్ ఏదైనా తిరగబడుతుంది అనుకుంటే దాన్ని బట్టి ఎన్ని లాట్స్ కొన్ని తగ్గించుకోవాలా, లేదా ఫర్దర్గా కొత్తగా ఫ్రెష్గా లాట్స్ రిలీజ్ చేయాలా? నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాకపోతే సండే వెబినార్లోకి రండి. రప్పించడం కోసం నేను చెప్పట్లేదు. సో వీడియోలో ఏంటంటే క్యాజువల్గా క్లాసులు చెప్పినట్టు చెప్పేదేం కాదు కదా ఇది. సో డ్యాన్స్ నేర్చుకోవడం వేరు, పాట వేరే వాళ్ళు మనకి ఏదైనా హీరో డ్యాన్స్ చేస్తుంటే మనం చూసి ఎంజాయ్ చేయడం వేరు, మనం డ్యాన్స్ చేయడం వేరు కదా, చాలా తేడా ఉంటుంది. అలాగేంటంటే నేర్చుకునేటప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి గైడెన్స్ ఇస్తే థింగ్స్ అవన్నీ వేరేలాగా చెప్పాలి అనమాట. సో ఆఫ్కోర్స్ సో మనం వెబినార్లు అటెండ్ అయిన వాళ్ళకి మీకు తెలుసు, నేను అప్పుడప్పుడు ట్రైనింగ్ క్లాసులు చెప్తుంటాను. 3 మంత్స్కో 4 మంత్స్కో ఏదో నాకు అవసరం వచ్చినప్పుడు, నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చెప్తాను. అలాంటప్పుడు మీకు క్లాసెస్ చెప్పినప్పుడు ఎలా చెప్తానో మీ అందరికీ తెలుసు, అర్థమవుతుందా? మీరు అయినా కూడా చాలామంది రిక్వెస్ట్లు చేస్తుంటారు.
నాకు నచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎగ్జాంపుల్స్తో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ డీమ్యాట్ గ్రూప్గా కాకుండా మామూలుగా వెబినార్లా కాకుండా రెగ్యులర్ క్లాస్ బ్యాచెస్ ఉంటుంది కదా, పేమెంట్ బ్యాచ్, అది కూడా చెప్తాను. సో అది మార్కెట్ అనుకూలంగా ఉండాలి, అలాంటప్పుడే స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే మీకు ఎగ్జాంపుల్స్ నేను చూపించలేను అనమాట, అదనమాట. సో కాబట్టి ఎలా పోయినా ఓకే, కాకపోతే ఏంటంటే సెల్ ఆఫ్ అని నేను అనలేను. కానీ సో మార్కెట్లో ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ వైపు వెళ్తుంది. సెల్ ఆఫ్ అని చెప్పడానికి మనకి పర్టికులర్గా న్యూస్ అప్డేటు కొంప కూలిపోయే బ్యాడ్ న్యూస్లు ఏమీ లేవు కదా, మన ఎకానమీ స్ట్రాంగ్గానే ఉంది కదా. కాకపోతే రీట్రేస్మెంట్స్ అనేవి సహజం. అలాగే ఓవర్ వాల్యూలో ఉన్నప్పుడు బాగా హైలోకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత సెల్ ఆఫ్ చేసుకుంటా మార్కెట్ని 10%, 15%, 5% ఎంతో కొంత డిస్కౌంట్ చేయాల్సిన నీడ్ ఉంది. కంటిన్యూగా బై చేయడానికి కూడా ఏంటంటే రిటైల్ పీపుల్ ఎగబడతా ఉంటారు, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు, మార్కెట్ అలా పైకి వెళ్తూ ఉంటుంది, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. వాళ్ళు కొనాల్సిన క్వాంటిటీ అనేది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కొనలేరు. అందుకని రివర్స్లో కొంత ప్యానిక్ క్రియేట్ చేసి మళ్ళీ దే విల్ స్టార్ట్ ఫ్రెష్ బయింగ్. అంతే కదా, రియల్ ఎస్టేట్ చూడండి పీక్స్కి వెళ్ళి మళ్ళీ పడిద్ది. సో అలా పడితేనే మళ్ళీ న్యూ హైకి వెళ్తుంది. రియల్ ఎస్టేట్ అయినా అంతే, స్టాక్ మార్కెట్ అయినా అంతే, గోల్డ్ అయినా అంతే, బొగ్గైనా అంతే అనమాట. కాబట్టి సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 9 లోపు ఎవరైతే కామెంట్లు చేస్తారో వాళ్ళకి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా డౌట్ కానీ ఇంకేదైనా థింగ్స్ ఉంటే నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను, రైట్? సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి ఉంటారనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే గట్స్ ఉండాలి. సో అది ఫ్రెండ్స్, బాయ్, గుడ్ డే. రేపటి లైవ్ మార్కెట్లో కలుద్దాం.